సో, ఆ 3 ఇయర్ ప్రోగ్రామ్స్‌లోనే అంత టఫ్‌గా ఉన్నప్పుడు మరి దాన్ని ఇప్పుడు 2 ఇయర్స్‌కి కుదించినప్పుడు ఆ హ్మ్. అవును. టఫ్‌నెస్ అనేది ఇంకా ఎక్కువ ఒక ఇచ ఎక్కువయిందా? విద్యార్థిగా ఆలోచన కరెక్ట్‌గానే ఆలోచిస్తారు. విద్యార్థిగా ఉన్నప్పుడు అలా ఆలోచించడం తప్పులేదు. కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నారు. కానీ ఎందుకు ఇది 2 ఇయర్ పోయిన తర్వాత అడ్వాన్స్ అప్‌డేట్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు మీరు చెప్తున్నారు మీ కేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఎంత టఫ్ ఉంది అనేది అంటారు. అంటే రిసోర్సెస్ తక్కువ ఉండేవి ఆ రోజుల్లో. హ్మ్. ఆ రోజు ఇంటర్నెట్ లేదు. మనకి మొబైల్ ఫోన్ లేదు. సో, రిసోర్స్ తక్కువ ఉంటే కూడా మనకి లెర్నింగ్ అనేది ఏంటి కంప్లీట్‌గా మన లైబ్రరీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. హ్మ్. సో, లైబ్రరీయన్ అప్పట్లో మనకి టైం అయిపోయింది 5:00 ఎళ్ళండి అనేవాళ్ళు. సో, ఆ టైం అప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి ఆ రిసోర్సెస్ తక్కువ ఉండేవి. మెటీరియల్ తక్కువ ఉండేది. సో, టఫ్ టైమ్ ఫేస్ చేసాం. అది ఇప్పుడు చూస్తే కనుక అలాంటిది అవసరం లేదు. లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. విజిట్ చేసే లైబ్రరీ చాలా తక్కువ మంది ఉంటున్నారు. అండ్ మనకి ఆన్‌లైన్ రిసోర్సెస్ చాలా వచ్చేసినాయి. గ్రేట్ లెర్నింగ్ గానీ, కోర్సెరా గానీ చాలా కోర్సెస్ ఉన్నాయి. అదే విధంగా స్టూడెంట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆన్‌లైన్ కోర్స్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇది 3 ఇయర్స్ అనేది అంత అవసరం లేదు. సో, అలా వచ్చే స్టూడెంట్ కూడా తన యొక్క నాలెడ్జ్ ఐక్యూ లెవెల్ పెంచుకొని జాయిన్ అవుతున్నాడు కాబట్టి, ఆ కోర్స్ అనేది టఫ్‌నెస్ తగ్గిపోయింది. అప్పుడు ఆ టైంలో 2 ఇయర్స్ చేయడం అనేది సక్సెస్ అయింది కూడా. అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆప్ట్ చేస్తున్నారు ఈ కోర్స్‌ని చాలా ఎనార్మస్‌గా ఇంక్రీజ్ అయిపోయింది. మేము కూడా డిమాండ్ అంత ఎక్స్‌పెక్ట్ చేయలే. 2019, 20 చూస్తే గనక డిమాండ్ అంత ఎక్స్‌పెక్ట్ చేయలే. 2020 వాస్ వెరీ టఫర్ టైమ్. అందరికి తెలిసిన విషయమే. కరోనా టైమ్ అది 2020 అనేది. కానీ ఆ టైంలో గాని ఎంత డిమాండ్ ఉందంటే, ఆ డిమాండ్ అప్పటి నుంచి 2020 నుంచి ఇప్పుడు 2024 వరకు సేమ్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది కోర్స్‌కి. అండ్ 2019లో చాలా కాలేజెస్ మన ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏరియా చూసుకుంటే గనక జాయిన్ అవ్వలేవారు లేరు కదా! చాలా కాలేజెస్ క్లోజ్ చేసేసినాయి కోర్స్‌ని.